The next problem. Find the equation of the plane passing through the point A bar and perpendicular to the vector 3i minus 2j minus 2k and the distance of this plane from the origin. Okay. సో ముందుగా ఒక వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ మనం కనుక్కోవాలి. దానికి సంబంధించిన ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ పర్పెండిక్యులర్ టు ఎన్ బార్. ఏ బార్ అనే పాయింట్ గుండా పాస్ అవుతూ ఎన్ బార్ అనే వెక్టార్కి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. దానికి సంబంధించిన ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. ఆర్ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఎన్. ఓకే, ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఎన్ బార్. ఓకే, సో ఇక్కడ ఏ పాయింట్ గుండా అయితే పాస్ అవుతుందో దాన్ని మనం ఏ బార్గా, దేనికైతే పర్పెండిక్యులర్గా ఉందని చెప్తున్నారో దాన్ని మనం ఎన్ బార్గా ట్రీట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇది ఏ బార్ అని ఇచ్చారు. సో ఇది పర్పెండిక్యులర్ టు దిస్ వెక్టార్ కాబట్టి దీన్ని మనం ఎన్ బార్గా ట్రీట్ చేసుకుందాం. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సో ఆర్ బార్ డాట్ ఎన్ బార్ అంటే ఇది 3i minus 2j minus 2k, 3i minus 2j minus 2k, that is equal to a dot n. A bar అంటే 2i plus 3j minus k, 2i plus 3j minus k dot n bar 3i minus 2j minus 2k. Okay, r bar dot n bar is equal to a bar dot n bar. సో రైట్ సైడ్ మనం డాట్ ప్రొడక్ట్ తీసుకుందాం. సో ప్రొడక్ట్ ఆఫ్ ఐ కోఎఫిషియెంట్స్, డాట్ ప్రొడక్ట్ అంటే ఐ కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయాలి, ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ జే కోఎఫిషియెంట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ కే కోఎఫిషియెంట్స్. సో ఇక్కడ i2 ఉంది, ఇక్కడ i3 ఉంది, 2 into 3. నెక్స్ట్ జే, ఇక్కడ జే కోఎఫిషియంట్ 3, ఇక్కడ జే కోఎఫిషియంట్ -2, ఇక్కడ కే కోఎఫిషియంట్ -1, ఇక్కడ కే కోఎఫిషియంట్ -2. ఓకే, therefore finally it is equal to r bar dot 3i minus 2j minus 2k is equal to 2 3 j 6 plus into minus minus 3 2 j 6. ఈ ప్లస్ 6కి -6 క్యాన్సిల్ అయిపోతుంది. -1 into -2 plus 2. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ పర్పెండిక్యులర్ టు ఎన్ బార్. నెక్స్ట్ దీని కంటిన్యూషన్గా డిస్టెన్స్ ఆఫ్ దిస్ ప్లేన్ ఫ్రమ్ ద ఆరిజిన్ అని అడిగారు. సో దాన్ని మనం చూద్దాం. డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ప్లేన్. Distance from origin, that means 0, 0 to this plane or to the plane. ఆరిజిన్ దగ్గర నుండి ఈ ప్లేన్కు ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్న రెండు ఒకటే. దీని ఫార్ములా వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ ఏ డాట్ ఎన్ బై మోడ్ ఎన్. ఓకే, సో ఆరిజిన్ దగ్గర నుండి ప్లేన్కు ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. మాడ్యులస్ ఆఫ్ ఏ డాట్ ఎన్ బై మోడ్ ఎన్. ఆల్రెడీ మనకి ఇక్కడ రైట్ సైడ్ ఏ డాట్ ఎన్ వాల్యూ ఇది. సో ఆ ఏ డాట్ ఎన్ వాల్యూ మనకి రైట్ సైడ్ 2 వచ్చేసింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 బై డినామినేటర్లో మనం మోడ్ ఎన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ వి నో దట్ దిస్ ఈజ్ ఎన్ బార్. ఎన్ బార్ అంటే ఇదే. సో దీని యొక్క మాడ్యులస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 square 9 -2 whole square 4 -2 whole square 4. So finally it is equal to 2 by 9 plus 4 13 plus 4 17, 2 by root 17. That is the answer.